మామ, నమ్మకం, మోసం రెండు జంట పదాలు. ఎందుకంటే నమ్మినోడే మోసం చేస్తాడు, మోసం చేయాలనుకున్నోడే నమ్మిస్తాడు. ఈ భూమి మీద ఒక మనిషిని మోసం చేసే కెపాసిటీ ఇంకో మనిషికి మాత్రమే ఉంది. హైలైట్ ఏంటిదనంటే, మన జీవితంలో ముందుకు పోవాలనన్నా, ఏదైనా పని చేయాలనన్నా మళ్ళీ నమ్మాల్సింది ఇంకో మనిషినే. సో ఈ మనిషిని నమ్మాలి అనే కాన్సెప్ట్ నుంచి మనం ఎట్లాగో బయటపడలేము. కాకపోతే ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మొద్దు అనే దాంట్లో కొంచెం జాగ్రత్త పడవచ్చు. నలుగురు ముందు నిన్ను కొంచెం పొగడము, నిన్ను లేపడము, నువ్వు తోపు, నువ్వు తురుము అని చెప్పడము, ఇట్లాంటి ఏ స్టోరీ వాడని ఉన్నాడు అనుకో, వాడి మాటలు నిజం అనుకొని చెప్పి వాడిని ఎత్తినెక్కించుకున్నవా, వాడు నిన్ను పాతాలని తొక్కేస్తాడు. ఎందుకంటే వాడి అవసరం కోసం పొగుడుతున్నాడు కాబట్టి. ఇకపోతే రెండో రకం, ఇది చాలా డేంజర్. ఫుల్గా తాగిన తర్వాత మావా నువ్వే నా గుండకాయ, నువ్వే నా వట్టకాయ లాంటి మాటలు మాట్లాడి, నా జీవితంలో నేను మా అమ్మ నాన్న తర్వాత అంత వాల్యూ ఇచ్చేది ఎవరైనా ఉంది అని అంటే అది నీకే మావా అని ఇట్లాంటి సొల్లు పురాణం ఎవడన్నా స్టార్ట్ చేసిందంటే వాడిని ఆ మినిట్టే టాటా బై బై చెప్పేస్తే నీ జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో బీ కేర్ఫుల్ విత్ దట్ గైస్.